తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో మొత్తం 2,91,159 కోట్లలో విద్యారంగానికి 21,292 కోట్లు కేటాయించడం జరిగింది. అంటే 7.3% నిధులు కేటాయించడం జరిగింది. అంటే ఈరోజు విద్యారంగానికి ఏ మాత్రం ఈ నిధులు సరిపోవు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగానికి 15% నిధులు కేటాయిస్తామని చెప్పేసి ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక ఎన్నికల సందర్భాల్లో ఎన్నికల సభలలో చెప్పినటువంటి మాట వాస్తవం. కానీ ఈరోజు ప్రజాప్రభుత్వం ఏర్పడినటువంటి సందర్భంలో ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో విద్యారంగాన్ని పూర్తిగా మొండి చేసి చూడడం జరిగింది. అంటే వారు కాంగ్రెస్ పార్టీ పెట్టిన మేనిఫెస్టోకి సంబంధించినటువంటి విషయంలో చూసుకుంటే మండలానికి ఒక ఇంటర్నేషనల్ పాఠశాల, అదేవిధంగా విద్యార్థులకు స్కూటీలు, అదేవిధంగా ల్యాప్టాప్లు, అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ విద్యారంగం పూర్తిగా బలోపేతం చేపిస్తామని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టో చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు విద్యారంగాన్ని పూర్తిగా నిధులు తగ్గించడం చూస్తే చాలా దారుణమైన విషయం సంబంధించి అంటే వెంటనే రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రి తన దగ్గర ఉంచుకున్న తరుణంలో ఈరోజు తెలంగాణలో విద్యార్థి లోకం విద్యారంగానికి అధిక నిధులు కేటాయించి ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేశారని చెప్పి ఆశించారు. కానీ ఏదైతే విద్యార్థి లోకం ఆశించినటువంటి రీతిలో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ లో విద్యారంగ నిధులు కేటాయించలేదు. అంటే కేవలం ఈరోజు నామమాత్రంగా తూతూ యంత్రంగా ఈరోజు సంబంధించినటువంటి నిధులు కేటాయించి మరొకసారి ప్రభుత్వ విద్యారంగాన్ని పూర్తి నిర్వీర్యం చేసే పద్ధతిలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉన్నది. అంటే ఏదేమైనా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారే విద్యాశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు కాబట్టి తక్షణమే ఏదైతే ప్రవేశపెట్టిన బడ్జెట్ ను సవరించి ఏదైతే విద్యారంగానికి కనీసం 20% నిధులు కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము అఖిల భారతీయ విద్యాసంఘంగా డిమాండ్ చేస్తాం. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ యూనివర్సిటీల్లో అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈరోజు యూనివర్సిటీల్లో టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు లేక, అదేవిధంగా మౌలిక వసతులు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. యూనివర్సిటీ సరిపడ నిధులు కేటాయించాల్సిన అవసరం ఉన్నది. పాఠశాల విద్యలో అనేక సమస్యలు ఉన్నాయి, అదేవిధంగా జూనియర్ కళాశాలలో అనేక సమస్యలు ఉన్నాయి, డిగ్రీ కళాశాలలో అనేక సమస్యలు ఉన్నాయి. అంటే ఈరోజు కేజీ నుంచి పీజీ ఉన్నటువంటి పీజీ ఒక విద్యా సంస్థలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలకు సంబంధించినటువంటి పూర్తిగా పరిష్కారం కావాలంటే ఖచ్చితంగా 20% నిధులు కేటాయిస్తే రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కారం అయితే కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆ రకంగా ఆలోచన చేసి వెంటనే కేటాయించినటువంటి విద్యారంగం కేటాయించినటువంటి బడ్జెట్ లో సవరించి వెంటనే కనీసం 20% నిధులు కేటాయించి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగాన్ని కాపాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన చెప్పేసి అఖిల భారత విద్యాసంఘం మేము భావిస్తా ఉన్నాం.